హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో 2 రకాల ఫ్రూట్స్తో 2 రకాల హల్వా లేదా కేసరిని ప్రిపేర్ చేద్దామండి. ముందుగా అయితే బనానా హల్వాను ప్రిపేర్ చేద్దాము. మనకు ఇంట్లో ఎప్పుడైనా అరటిపండ్లు మిగిలిపోయినా లేదంటే ప్రసాదం పెట్టిన అరటిపళ్ళు ఉన్న ఈ హల్వాను చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారండి. వేస్ట్ కాకుండా అరటిపళ్ళు మిగిలినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ఇక్కడ బాగా పండిన అరటిపళ్ళను 8 వరకు తీసుకున్నానండి. ఈ అరటిపళ్ళను చిన్న చిన్న ముక్కలుగా చేసి దీనిలో 2 ఇలా చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత హల్వాను ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ను వేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేయాలి. ఇక్కడైతే నేను జీడిపప్పు బాదంను తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ డ్రై ఫ్రూట్స్ను వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బనానా జ్యూస్ను వేయాలి. ఈ అరటిపండు పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఈ బనానా పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. ఈ బనానా పేస్టు కొద్దిగా చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ చూడండి కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా ఈ అరటిపండు పేస్టు చిక్కబడిన తర్వాత దీనిలో వేయటానికి బెల్లంను కరిగించుకుందామండి. దీనికోసమైతే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు బెల్లంను తీసుకోవాలి. తరువాత అదే కప్పుతో 1 కప్పు వరకు నీరు వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగి ఇలా పొంగు వచ్చినప్పుడు ఈ బెల్లంను మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బనానా పేస్ట్లో వడకట్టుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి ఈ బెల్లంను వేసుకోవాలండి. నేనైతే 2 కప్పులు బనానాకు 1 కప్పు వరకు బెల్లంను వేసానండి. ఇలా ఈ బెల్లంను వడకట్టుకున్న తరువాత ఈ అరటిపండు పేస్ట్ను మళ్ళీ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ హల్వా చేసినప్పుడు బెల్లం వేసిన తరువాత కలపటం ఆపేసినట్టయితే అడుగంటేస్తుందండి, ముద్దగా అయిపోతుంది. అందుకని బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఇలా చూడండి, ఈ హల్వా అయితే కొద్దిగా చిక్కబడుతుంది. ఈ హల్వా పూర్తిగా చిక్కబడి ఈ పాత్ర నుండి సెపరేట్ అయినంత వరకు ఈ హల్వాను కలుపుతూ ఉండాలండి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది పూర్తిగా చిక్కబడి ఈ పాత్ర నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ హల్వా పాత్ర నుండి సెపరేట్ అవుతుందో ఆ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి మరోసారి కలపాలి. ఈ డ్రై ఫ్రూట్స్ హల్వా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టపడితే ఆ డ్రై ఫ్రూట్స్ను వేయొచ్చండి. ఇక్కడైతే నేను బాదం జీడిపప్పును తీసుకున్నానండి. అరటిపళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు అరటిపళ్ళు తినటానికి ఇష్టపడకపోయినప్పుడు ఈ హల్వాను ప్రిపేర్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. చూడండి, ఇది పూర్తిగా చిక్కబడిన తర్వాత ఈ హల్వాను దించి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బనానా హల్వా అయితే రెడీ అయినట్టేనండి. మరి ఇంత ఈజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్. దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదండి, ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2వ హల్వా రెసిపీ యాపిల్ హల్వాను ప్రిపేర్ చేద్దామండి. ఈ యాపిల్ హల్వా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాపిల్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ హల్వాను ఇష్టంగా తింటారండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే చిన్న ఫంక్షన్లకి మన ఇంట్లోనే ఇలా ఈ యాపిల్ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఈ హల్వా అయితే నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి టేస్టీగా ఇంకా హెల్దీగా ఉండే ఈ యాపిల్ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ఇక్కడ పెద్ద యాపిల్ను 2 వరకు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా
ఈ యాపిల్ను కట్ చేయాలి. ఇలా కట్ చేసిన యాపిల్ను చాపర్లో తురుముకోవాలి. ఈ యాపిల్ కేసరి 3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వీట్ను ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న యాపిల్ను ఈ వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న యాపిల్తో కేసరిని అయితే ప్రిపేర్ చేద్దాము. ఈ యాపిల్ కేసరిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ యాపిల్ తురుమును వేయాలండి. ఈ యాపిల్ తురుము వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ తురుమును బాగా ఫ్రై చేయాలి. ఈ యాపిల్లో ఉన్న వాటర్ అంతా పోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ యాపిల్ తురుమును కలుపుతూ ఉండాలి. ఇలా ఈ యాపిల్ తురుములో ఈ వాటర్ అంతా పోయి ఈ తురుము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు ఖర్జూరంను వేయాలండి. ఈ ఖర్జూరంలో సీడ్స్ అన్నీ తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లుగా చేసి దీనిలో వేయాలి. ఈ ఖర్జూరం వేయటం వలన ఈ హల్వా మరింత టేస్టీగా వస్తుందండి. ఇలా ఈ ఖర్జూరం వేసిన తరువాత ఈ తురుమంతా బాగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఈ యాపిల్ అంతా పూర్తిగా చిక్కబడిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే ఖర్జూరం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారను వేయాలండి. యాపిల్ అలాగే ఖర్జూరం కూడా స్వీట్గా ఉంటుంది కదండి. దీనిలో మీరు తినే స్వీట్ని బట్టి పంచదారను కానీ బెల్లంను కానీ వేయాలి. ఈ పంచదార అంతా పూర్తిగా కరిగి ఈ కేసరి చిక్కబడిన తరువాత దీనిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ను వేసిన తర్వాత ఈ హల్వాను మరోసారి కలిపి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే యాపిల్ హల్వా అయితే రెడీ అయినట్టేనండి. ఈ హల్వా కూడా చాలా హెల్దీ అండి. పిల్లలకు తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఈ 2 ఫ్రూట్స్ హల్వా రెసిపీలు నచ్చాయి కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.